ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎన్ని రోజులైంది ఇలా డాన్స్ చేసి. పల్లవి, నువ్వు కూడా బాగా చేసావు. థ్యాంక్ యూ. వరుణ్, చాలా రోజుల తర్వాత నేను ఎంతో ఆనందంగా చూస్తున్నాను. నిన్ను కూడా. గుడ్ నైట్. ఏంటిది కొత్తగా? చెప్పాలనిపించింది, చెప్పాను. గుడ్ నైట్. ఒరే బొగ్గు బాస్, ఒంటి మీద ఉన్న ఆఖరి బంగారం అమ్మించి సొమ్ము కనిపించావు. కిడ్నాప్ వర్కౌట్ అవుతా? మీరేం టెన్షన్ పడకండి బాస్. అక్కడ రౌడీలను రెడీగా ఉంచా. ఇదే మన లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత అంతా బెనిఫిటే. ఏం ప్లాన్ చేసావురా? మీ అన్నయ్య బయటికి వెళ్ళే టైం చూసుకొని మీ వదిన దగ్గర కంగారుగా వెళ్ళి, వదినా అన్నయ్య కారులో స్పీడ్ గా ఎక్కడికో వెళ్తున్నాడు, ఏం జరిగింది, ఆపుదామా, ఈ సుమోలో వెళ్దామా అని అడుగుదాం. ఆ కంగారులో మీ వదిన ఎందుకు ఏంటి అని అడగకుండా సుమో ఎక్కుద్ది. ఆ తర్వాత అదే కిడ్నాప్. ఇంకేముంది? సూపర్ రా, వింటుంటే ఆస్తంతా నాదైపోయినంత ఆనందంగా ఉందిరా. ఇప్పుడు మనం అన్నయ్య కోసం వెయిట్ చేయాలి. ఇదేదో మెసేజ్ పెట్టింది. వరుణ్, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, రిటర్న్ కాల్ చేయడం లేదు. నేనేమైనా తప్పు చేశానా? పెళ్లి దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు. గుడ్ మార్నింగ్. గుడ్ బై. ఏమైంది? కడుపైందిరా. ఆ? ఛీ, అసలు నీకు సిగ్గుందా? నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. నా చావు నుంచి వస్తా. నీ చావటమే కాదు, ఈ నీ బాడీ నీకు కాకుండా చేసి నువ్వు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తా. పల్లవి, చావు. ఏ పల్లవి, పల్లవి. వరుణ్, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, రిటర్న్ కాల్ చేయడం లేదు. నేనేమైనా తప్పు చేశానా? పెళ్లి దాకా వచ్చేసరికి అవాయిడ్ చేస్తున్నావు. పల్లవి, పల్లవి, పల్లవి. రే బుల్లబాయ్, మీ వదినా? వదినా? అన్నయ్య ఎక్కడికో వెళ్తున్నాడు, పద బండి తీ. సేమ్ డైలాగ్. రే తీయండ్రా. అబ్బా వదినా. రే బుల్లబాయ్, ఎందుకు ఏంటి ఎలా వై వాట్ హౌ అని అడగకుండా ముందా కార్ని ఫాలో చేయండి. మళ్ళీ సేమ్ డైలాగ్. రే రండ్రా. అబ్బా వదినా, అలా వదినా. ఇటెక్కడికి రా. షార్ట్ కట్. ఏంటమ్మా పల్లవి, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? చావటానికి. నన్ను టెన్షన్ పెట్టమాక పల్లవి. ఏమైందో చెప్పు పల్లవి. ఆ వరుడికి దేవికి ఏమీ లేదన్నారుగా, వాళ్ళ మధ్య బాగోతాన్ని చెవులు అరవిన్నాను. అది కాదమ్మా, నేను మీరు ఇంకేం మాట్లాడకండి. నేను ఆడదాన్ని, నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఆడది ఏదైనా క్షమిస్తుంది కానీ తన భర్త జీవితంలోకి ఇంకో ఆడదొస్తే అసలు క్షమించలేదు. వరుణ్ బంగారం అమ్మా. తీసుకెళ్ళి మీ ఆవిడకు అడ్డానం చేయించుకోండి. అమ్మా నన్ను నమ్ము, దివ్యకి అతనికి ఎలాంటి లింకు లేదమ్మా. ముందు స్పీడ్ తగ్గించమ్మా. తగ్గించు. ఆయుష్ తీరు చచ్చిపోవచ్చు కానీ ఆవేశంతో చచ్చిపోకూడదమ్మా. నేను ఇలాగే పోతాను. నాతో పాటు ఆ వరుడి గారి పాడి కూడా నాశనం అయిపోవాలి. వాడికి తగిన శాస్తి దొరకమ్మ. ఎదురు కారు వస్తుందమ్మా. ఎక్కులాడి కాపురంలో నిప్పులు పోసింది కాక ఇక్కడ దాకా వస్తావా? నీకేం కాలేదు కదా? ఏదన్నా అయితే వాడితో హాయిగా ఉందామనే. ఎవడు? వరుణు. నువ్వే కదా వరుణ్. దగ్గరకు వస్తే కొట్టేస్తాను నిన్ను. ఏంటి వరుణ్, నీకోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతున్నావు? మెసేజ్ పెట్టావు చాలదా? ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదనే కదా డైరెక్ట్ గా వచ్చాను. అంత ఆగలేకపోతున్నావా? 2 రోజుల్లో పెళ్లి వరుణ్, నువ్వు లేకుండా ఎలా? ఓ ఫిక్స్ అయిపోయారా? అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకుంటున్నారా?
వరుణ్ వరుణ్ ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా వరుణ్? నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు. నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్. నిన్నింతలా నమ్మితే నువ్వేమో చెప్పా పెట్టుకుంటూ వచ్చేసావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అసలు ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావు? నా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని. అర్జెంటుగా నేను వరుణ్ణి చూడాలి. ఇది రైట్ డేషన్. ఏంటి? ఎక్కడికి? ఏం టికెట్ తీసుకొచ్చావు? పదండి వదిన. ఇక్కడికేంట్రా? రండి మేడం చెప్తాం. సమాధానం చెప్పవేంట్రా? ఒక్కసారి కూర్చో వదినా. ఏంటిది? ఏం చేస్తున్నారు? అది వదినా. ఏంట్రా ఇది? KIDNAP కిడ్నాప్. కిడ్నాప్ ఏంట్రా? చెత్తనా కొడక. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. రే వదలంట్రా, పల్లవి ఆవేశంలో ఏదైనా చేసుకుంటుంది. వదినా నువ్వు కంగారు లేదో మాట్లాడుతున్నావు. నువ్వే పల్లవి. జస్ట్ లీవ్ మీ. వదినా కొంచెం సేపు నేను చెప్పిన మాట విను. మా పని పనులని ఇంటి దగ్గర సేఫ్ గా డ్రాప్ చేసేస్తాం. రే కట్లు విప్పండ్రా కొడకల్లరా, చీరేస్తాం మిమ్మల్ని అందరినీ. ఆపొదినా. ఆపమంటే ఆపదు, ఆపితే ఆపుద్ది. అన్నయ్య ఫోన్ ఎక్కడ ఉన్నట్టుందేంట్రా? ఆ ఫోన్ ఇక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా. కరెక్ట్. వదినా సారీ, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. జాగ్రత్త, నెమ్మది, టచ్ చేయకుండా. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. అనవసరంగా అనుమానించాను. ఏంటి అడ్డంగా నిల్చున్నా? లేహ్యం తెమ్మని పురమాయించి తప్పించుకొని తిరుగుతారా? నా డబ్బులు ఎవరు ఇస్తారమ్మా? ఈరోజు డబ్బులు ఇప్పుడు కాల్ తిని చచ్చిపోతానంతే. చచ్చిపోతా నేను. హలో వరుణ్. వరుణే కావాలి. ఎవరు మాట్లాడేది? रिश्ते में तेरे भाई लगता है, नाम है बुल्ला भाई. బుల్లబ్బాయ్. ఏంటి? మిస్టర్ వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వదిని కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? దేనికి? ఆస్తి కోసం. ఆస్తి కోసమా? ఎస్. 10 నిమిషాలు నువ్వు వచ్చి నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా. అది కాదు బుల్లబ్బాయ్, నీ చెప్పేది. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. పెట్టే ఫోన్. నీకు మా రైస్ మిల్ ఎక్కడో తెలుసా? తెలుసు. ఎవరైనా బ్యాంక్ తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారు, నువ్వేంటి రైస్ బిల్ ఇస్తారంటున్నావు? తొందర పద. कानून का हाथ लंबा होता है, लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 70 mm होता है. ఎవడు రీడు? ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో, వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లకోటు, అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా. 10 నిమిషాలు పక్కనుండు, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు 5 నిమిషాలు చాలు. అమ్మాయి కట్లిప్పు, మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా. చెత్త నా కొడుకు, ఎంత ధైర్యంరా! నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా? ఆడంబరం కోసం అప్పు చేశారని, ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొత్తలకు వస్తే కోసి కారం పెడతా. నీ అప్పుకు వడ్డీ అడుగు, చక్కెర వడ్డీ అడుగు, భూచక్ర వడ్డీ అడుగు. అంతేగాని మానవ అడిగి అంటే మటర్ చేసేస్తా. వదినమ్మరా? వదినంటే ఎవర్రా? అమ్మరా? అమ్మ. ఎంత మాట్లాడావో తెలుసా? నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ. ఐఎమ్ స్వరూప్, ఐఎమ్ లాయర్. ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. విడాకులా? ఏంటో మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను. ఫైనల్ హియరింగ్ తీసుకెళ్ళాను వచ్చాను. ఏంటి మా అన్నయ్యకి వదినకి విడాకులా? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి. ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావేంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ చదవరా. ఆడికి తిరిగిచ్చినట్టుగా. ఆడికి ఇంగ్లీష్ వచ్చు. This is a mutual divorce case under section 13B in the year 1955 Hindu Marriage Act. ఓ మై గాడ్, గోపాల గోపాల,
How do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. రేయ్ ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం అవట్లేదు నాకు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు ఆడు చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సి మిస్టర్ జూనియర్, Sir. ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం. But sir, I'm extremely sorry to say, but you're extremely mistaken. వాట్? Yes. అసలు ఈవిడ్ని బంధించుకోవడానికే వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆయన ఎందుకు వస్తాడు? పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఏంటంటే లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెద్దటికి ఐడియా ఈ మధ్య కాలంలో విల్లేస్తారు. అసలు జూనియర్, ఇట్స్ మీ. మీరా? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలా రా? ఆ, దొరికిపోయాం మనం. సార్, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. What? ఇఫ్ యూర్ ఓకే విత్ ఇట్, ఈవిడ్ వదిలేసి ఆయన పట్టుకుంటే బెటర్. wow, dude, what a good idea. God bless you, God bless you. సార్, కెన్ ఐ టేక్? With pleasure. మేడం, ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్లో 2 పీస్ బిగ్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. లెఫ్ట్ లెఫ్ట్ ఇది యాప్. అన్నయ్య 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 వరుణ్ ఏడి? వరుణ్ ఏంటి? వరుణ్ విడాకులు నిజమేనా? ఏయ్, మీరు తర్వాత మాట్లాడుకోండి. ముందు నాకు డబ్బులు ఉండి అసలు వాసన చేస్తున్నా. చూసారా మేడం, మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు ఆ అమ్మాయిని వేసుకుని వచ్చాడు. అదే కూడా వేసుకుని వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? సారీ మేడం, సారీ. పెద్దలు ఎదురు మరి పెళ్లి చేస్తున్నావు కదరా. కష్టాలు వస్తుంటే పోతుంటాయి. ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా? మీ విడాకులు ఎందుకు తీసుకున్నావు అంటే నీ విషయంలోనే. అన్నయ్య మీరిద్దరు కలిసి ఉన్నట్టు చాలు, విడిపోద్దురా. నాకు ఆస్తి వద్దు ఏమొద్దు, నాకేదో చిన్న అప్పులు నా తీర్చేస్తే చాలు. ఓకే. ఓకే, కిడ్నాప్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెటో కాదు, కిడ్నాప్. మగ్గు పగులుద్ది. చూస్తారంట్రా, వేసేయండి. బాయ్స్, సార్ ఏదో చెప్తున్నారు, చేసేయండి. బాస్, నో బాస్. ఈ ఎస్ బస్ గాళ్ళకి నేనే బాస్ని. Shut up, boys. Come on. ఒక ఎమోషనల్ ఫూల్వి, సెంటిమెంట్ లో ఆయింట్మెంట్ అని తెలుసు. నీ మనసు వెన్న, అది కరిగితే నెయ్యి అవుతుంది, మాకు కొవ్వు అవుతుంది. మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు. మీకు ఈ ఫైట్ అవసరమా? ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్ లో వాడద్దు. యూ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. కమ్ మేడం. ఏంటి ఏంట్రన్నా? Come on, boys. చెత్తన రౌడీలారా, ఇక్కడ కాదురా, బయటికి రండి రండి.
వద్దు వద్దు ఏయ్ ఏయ్, ఏయ్, సంతకం పెట్టకపోతే పీక కోస్తా. పీకకొస్తే సంతకం ఎలా అండి పెట్టేది? అవునా? అది నిజమే. వదినా నేను ఎలాగ చావండి, వీటి సంగతి నేను చూసుకుంటా. సారీ. సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు. దివ్య పెళ్లి లవి మీరే నా సౌండ్ ఇచ్చింది. అవునండి, కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను. అది నాది. కాదండి ఇది నాది. ఇది నాది. కాదండి నాది. ఇది నాది. ఏమైంది? ట్రిపుల్ ఆమ్లెట్ అయిందండి. అబ్బా నాకు ఆకలిస్తుంది, కొంచెం పెట్టరా. ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి. ఆ. అమ్మా నాకొద్దు. అయ్యో నాకు వద్దండి. మరి ఇలా ఇప్పుడు ఇది మరి ఇది వారం తగ్గిపోతుంది. ఏంటండి ఇది? ఇది ఆమ్లెట్లకి కొంచెం కాకపోతే అవునా? ఇటు జరుగు. సరిగా ఇంకొంచెం జరుగు. సిగ్గేస్తుంది. పల్లవి చేంజ్ అయిపోయింది. అవును హరిశ్చంద్ర ప్రసాద్ గారు గారు. సార్, హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇలా రాడు. ఎందుకు రాడు? నువ్వే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమనుకుంటావు అసలు? అదిగో ఆహా, నేను పైకి వెళ్ళడానికి ఎంట్రీ దొరికిందన్నమాట. హ్యాపీగా వెళ్ళిరండి లాయర్ గారు. జీవితంలో 99 తప్పులు చేసి సంపాదించి సంతోషపడ్డా ఇంత ఆనందం అందులో లేదు రాజా. ఇన్ని రోజులు సహకరించి వ్యతిరేకించినందుకు ధన్యవాదములు. నాన్న కావాలా? ఏంటి సార్ ఇది? మా మేడం వాళ్ళకి విడాకులు ఇప్పించిన తర్వాత నాకు ఇప్పిస్తానని చెప్పారుగా, మాట కూడా ఇచ్చారు. ఇప్పుడేమో అలా కుదరదు, కలిసి ఉండమంటున్నారు. కుదరదు సార్. సుచి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ చెట్టంత మనిషి కూర్చుని ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నారు? మీకు కనబట్లేదా? ఎవరు? అబ్బా, మొన్నటిదాకా మీకు విడాకులు ఇప్పిస్తానని మీ చుట్టూ తిరిగారు లాయర్ సార్. సార్ స్వరూప్ అంటేనే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటేనే స్వరూప్ అన్నారు. అసలు నేను గ్యాప్ లో వేరే వాడిని సెట్ చేసుకున్నాను. అమ్మా సర్వీస్ ప్రొవైడరు ఆ దరిద్రుడు నాకు లేహ్యం ప్రొవైడ్ చేశాడమ్మా. అది ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా నేను వేసుకున్నాను. ఆ విషయం నీకు ఎలా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. చెప్పినాను వినేలా లేవు. నువ్వేమో విడాకులు విడాకులు అంటున్నావు, కమిట్మెంట్ కమిట్మెంట్ అంటున్నావు. నాకు అర్థం కాదు. కమిట్మెంట్ కమిట్మెంట్ అంటారు. ఇప్పుడు నా కొంప ముంచారు. నాకు విడాకులు ఇవ్వకపోతే వాడికి దీనికి మొదలైంది. జంబలకి పంప.